సోషల్ చదువుకున్న వ్యక్తి కంప్యూటర్ ఇంజనీర్ కాగలడా? చరిత్ర చదివిన వారు చిప్ డిజైనింగ్ చేయగలడా అని ప్రశ్నిస్తే సాధారణంగా సాధ్యం కాదనే సమాధానం వస్తుంది. కానీ గుంటూరుకు చెందిన నాగార్జున అనే వ్యక్తి దీన్ని నిజం చేసి చూపించాడు. చదివింది ఆర్ట్స్ అయినా కృత్రిమ మేధ సహకారంతో జల సంరక్షణ ఉపకరణాలు తయారు చేశాడు. సొంతంగా మొబైల్ యాప్ రూపొందించి ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీల నుంచి అవార్డు అందుకున్నాడు. మరి ఇదంతా అతడికి ఎలా సాధ్యమైంది? నీటి సంరక్షణకు ఏ విధంగా సాయపడుతున్నాడు? ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో నీటి వృధా అరికట్టడం తప్పనిసరిగా మారింది. ప్రజల్లో అవగాహనతో పాటు నీటి సంరక్షణకు సాంకేతికత అవసరం కూడా ఏర్పడింది. ఇంట్లో మోటార్ వేస్తాం, ట్యాంకు నిండిన తర్వాత ఆపేయటం మర్చిపోతాం. దీంతో నీరు వృధా అవుతోంది. ఈ ఇబ్బందికి కృత్రిమ మేధతో పరిష్కారం చూపాడు ఈ వ్యక్తి. ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీల నుంచి అవార్డులతో పాటు ఆవిష్కరణలకు పేటెంట్ కూడా పొందారు. ఇతడి పేరు నాగార్జున. గుంటూరు స్వస్థలం. ఆర్థిక పరిస్థితులు, కెరియర్ గురించి చెప్పేవారు లేక ఇంటర్మీడియట్లో హెచ్ఈసీ చదివాడు. తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా దూర విద్యలో BA LLB పూర్తి చేసి కెరియర్కు బాటలు వేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రికల్ వస్తువులపై ఆసక్తితో సామాజిక మాధ్యమాల వారధిగా నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నాడు నాగార్జున. ఇళ్లపై నుంచి ట్యాంకులు ఓవర్ఫ్లో అవ్వడం గమనించాడు నాగార్జున. ఓ స్నేహితుడు దీనికి పరిష్కారం కనుక్కోవచ్చు కదా అని సలహా ఇచ్చాడు. అది నచ్చడంతో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కొన్ని రకాల సెన్సార్ పరికరాలకు భిన్నంగా వాటిలో లేని మరికొన్ని ప్రత్యేక సదుపాయాలు పొందుపరుస్తూ తక్కువ ధరకే ఈ సెన్సార్ అందివ్వాలని ప్రయత్నాలు చేశాడు. కృత్రిమ మేధ సాయంతో తక్కువ వ్యయం, ఎక్కువ కాలం పనిచేసే సెన్సార్కు రూపకల్పన చేశాడు నాగార్జున. అదనపు ప్రయోజనాలు చేకూర్చేలా గుంటూరులో వినియోగంలోకి తెచ్చాడు. మున్సిపాలిటీ నీరు విడుదలైనప్పుడే సెన్సార్లు యాక్టివేట్ అయ్యి మోటార్ ఆన్ అయ్యేలా డిజైన్ చేశారు. సంపు లేదా ఓవర్ హెడ్ ట్యాంకు, మోటార్ ఇలా ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ ఈ పరికరాలు అమర్చి పనిచేయిస్తాడు. సెన్సార్లను నియంత్రించేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపొందించాడు. ఈ రెండింటిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే IoT ద్వారా అనుసంధానం చేయడం జరిగింది. సో అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వాటర్ వదులుతారో అప్పుడు సిగ్నల్ ఇక్కడికి రీచ్ అవుతుంది. రీచ్ అయిన వెంటనే మోటార్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయి ట్యాంక్ ఫిల్ అవగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అయితే కొన్ని ఏరియాల్లో మోటార్స్కి పర్మిషన్ ఇవ్వరు. సో అలాంటి వాళ్ళకి స్మార్ట్ ట్యాప్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేస్తాం. అవేంటంటే ఎప్పుడు వాటర్ వదులుతారో అప్పుడు స్మార్ట్ ట్యాప్స్ ఓపెన్ అయిపోయి ట్యాంక్ ఫిల్ అవగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. ఇట్లా మల్టిపుల్ ఆటోమేషన్ సిస్టమ్స్ అనేది ఇందులో ఎనేబుల్ చేసి ఇవ్వగలిగాము. ఇంకా ఎప్పుడైనా కొంతమందికి ఎయిర్ పట్టేసే ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్న వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా
ఆ ఎయిర్ లాక్ రిలీజ్ సిస్టమ్ని అంటే సోలనాయిడ్ వాల్వ్స్ అని యూజ్ చేసి మన వాషింగ్ మిషన్స్లో ఉండే టెక్నాలజీ తోటి అనుసంధానం చేశాం. విదేశాల్లో ఉన్న నీటి వృధాను యాప్ ద్వారా నియంత్రించేలా డిజైన్ చేశారు. ఇది 12 ఏళ్ల పాటు ఎలాంటి రిపేర్ లేకుండా పనిచేస్తుందని చెబుతున్నాడు నాగార్జున. 2014లో పేటెంట్ కోసం దరఖాస్తు చేయగా 2023 డిసెంబర్లో కేంద్రం నుంచి అనుమతి వచ్చింది. 10 ఏళ్లు ఈ పరికరాల పనితీరు, నాణ్యత ప్రమాణాలు పరిశీలించిన తర్వాత మాత్రమే పేటెంట్ మంజూరైందని అంటున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఈ యాప్ అనేది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ కోసం మేము తయారు చేసాం. బట్ దీన్ని పబ్లిక్కి ఓపెన్ యాక్సెస్గా ఇచ్చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏరియాకి ఏ టైంలో వాటర్ వస్తున్నాయి, అందులో వాటర్ యొక్క కంటామినేషన్ ఏమైనా ఉందా, ఎంత సప్లై చేస్తున్నారు, ఇలా అన్ని విషయాల్ని వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోగలుగుతారు. వాళ్ళు టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది, వాళ్ళు కూడా రిస్క్ అనేది కొంచెం అవాయిడ్ చేయగలుగుతారు. నాగార్జున రూపొందించిన ఈ వెదర్ ప్రూఫ్ లిక్విడ్ లెవెల్ స్విచ్ అండ్ ఇండికేటర్ కు ఇన్ఫోసిస్ సంస్థ 2016లో మేకర్స్ ఇండియా అవార్డు ప్రకటించింది. 5 లక్షల రూపాయల నగదు బహుమతి అందించింది. అందరిలా రూపొందించి పరికరాన్ని విక్రయించడం కాక ఎవరికి కావాలంటే వారికి అద్దెకిచ్చేలా ప్లాన్ చేశాడు. ఇంటి యజమానుల అవసరాన్ని బట్టి 2 నుంచి 5 రూపాయల రోజువారీ అద్దెపై వీటిని ఏర్పాటు చేస్తున్నాడు. జల్ జీవన్ మిషన్ వాళ్ళు మనకి ఆల్రెడీ ఈ స్మార్ట్ సెన్సార్స్ని ఇంప్లిమెంట్ చేసి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తే మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఎనర్జీని సేవ్ చేయొచ్చు, వాటర్ని సేవ్ చేయొచ్చు, అండ్ టైమ్లీ రిపోర్ట్స్ అని చెప్పి డెసిషన్ మేకింగ్లో చాలా ఇంపార్టెంట్. అది ఆ డెసిషన్స్ని తీసుకోవడానికి మున్సిపల్ అఫీషియల్స్కి ఈ డేటా చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు గమనించారు. అందుకని మనం ఈ IoT సిస్టమ్ ద్వారా మొబైల్ అప్లికేషన్ని డెవలప్ చేసి ఆ అప్లికేషన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు అధికారులు ఈజీగా వాటర్ ట్యాంక్లో ఎంత వాటర్ ఉంది, ఇన్ఫ్లో ఎంత వచ్చింది, అవుట్ఫ్లో ఎంత వెళ్ళింది, అసలు వాటర్లో ఏమైనా కంటామినెంట్స్ అంటే కలుషిత నీరు ఏమైనా కలిసిందా, ప్రజల ఆరోగ్యానికి ఇది హాని కలిగించే విధంగా ఉంటే సత్వరమే నిర్ణయం తీసుకొని అందులో క్లోరిన్ లాంటి పదార్థాలను కలిపి మంచి నీరుగా మార్చి సప్లై చేయడానికి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం దీని ద్వారానే కలుగుతుంది. ఈ పరికరాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత తమకు ఇబ్బందులు తప్పాయని వినియోగదారులు అంటున్నారు. నీటి వృధా లేకుండా పోయిందని చెబుతున్నారు. ఇంతకుముందు ఇది లేనప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు వస్తుందా లేదా చూసుకోవడం, లేకపోతే 4 గంటలకు వస్తుందా లేదా చూసుకోవడం, వస్తే మోటార్ వేయడం, లేకపోతే మళ్ళీ పడుకొని మళ్ళీ అలారం పెట్టుకొని చేసి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది చాలా సుఖం. అసలు మామూలుగా ఈ అర్ధరాత్రి పూట ఈ సిటీస్లో వచ్చే వాళ్ళకి మాత్రం ఇది చాలా అద్భుతమైన సెన్సారు. ప్రతి ఒక్కరు కూడా ఇది వాడుకోవచ్చు అండి. విస్తృత స్థాయిలో ఉపకరణాల తయారీ కోసం లెవెల్ జాన్ పేరుతో స్టార్టప్ ఏర్పాటు చేశాడు నాగార్జున. అందులో యువతకు ఉపాధి కల్పిస్తున్నాడు. ఇప్పుడు డ్రైవర్ లేకుండా నడిచే వాహనం రూపొందించే పనిలో పడ్డారు. దీనికోసం ఓ ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసి దాన్ని డ్రైవర్ లేకుండా నడిచేలా సాంకేతికత అభివృద్ధి చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తానని విశ్వాసంతో ప్రయత్నాలు చేస్తున్నాడు.